నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో అన్ని చోట్ల అందుబాటులో ఉండేవి తాటి ముంజలు. ఈ తాటి ముంజల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తాటి ముంజలు పట్టణ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు. రోడ్ల పక్కన ఈ తాటికాయలు తెచ్చి ఆ ముంజలు తీసి అమ్ముతుంటారు. ముందే ముంజలు తీసిన వాటికంటే కూడా మన ముందు ఆ తాటికాయని కొట్టి ముంజలు తాజాగా తీసిచ్చిన వాటిని వాడటం మంచిది. ముంజి పైన లేత పసుపు రంగు పొర ఉంటుంది. ఆ పొర తప్పనిసరిగా తినాలి. చాలా మందికి తెలవదు. ఆ పైన పొర అంతా తీసేసి లోపల తెల్లగా ఉండేదాన్ని తింటారు. కేవలం తెల్లగా ఉన్నదాన్ని మాత్రమే తింటే కడుపులో నొప్పి వస్తుంది. ఈ పైనున్న పొరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తాటి ముంజలలో విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. దీంతోపాటు ఖనిజ లవణాలు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం కూడా తాటి ముంజల్లో లభిస్తాయి. తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అంటారు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనది, ప్రప్రథమంగా కీలకమైనది, క్రియాశీలకమైనది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉంటాం. షుగర్ వ్యాధి ఉన్నవాడు ప్రతిరోజు తాటి ముంజలు తినటం శ్రేయస్కరం. ఈ తాటి ముంజలు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష HbA1c అనే పరీక్ష చేస్తే ముంజలు తింటే అది సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని మందులు వాడినా షుగర్ నియంత్రణ జరగలేదు అనేవాళ్ళు లేత ముంజలు తినాలి. గట్టిగా ఉండే ముంజలు మాత్రం తినబాకండి. మాకెంట తెలుస్తుందండి లేత ముదురు అంటే? లేత ముంజలో నీరు ఉంటుంది, ముదిరిపోయిన ముంజలో నీరు ఉండదు. ముదురు ముంజే కొరికినప్పుడు కరకరకర శబ్దం వస్తుంది. ఆ విధంగా లేత ముంజలను మాత్రమే తినాలి. 2, ముంజలు తింటే మలబద్ధకం ఉన్న వారికి మలబద్ధకం పరార్. మలబద్ధకం ఉన్నవారు మీ రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం వల్ల మలబద్ధకం ఉండే అవకాశం ఉన్నది. మలబద్ధకాన్ని నివారించడమే కాక జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలు పగలంతా కష్టపడి బడలిక తీరటానికి రాత్రిపూట కాస్తో కూస్తో మద్యం సేవిస్తారు. కొంతమంది కళ్ళు, మరికొంతమంది మద్యం సేవిస్తారు. అలాంటి వారికి కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఉన్నది. ఈ వేసవిలో లభించే తాటి ముంజలు, వాటిని సేవించడం ద్వారా కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచవచ్చు. అంతేకాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. ఇక 3, ఈ వేసవిలో బైక్ మీద ప్రయాణించిన, వేసవి ఎండలో భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, అలాగే ఉపాధి హామీ కూలీలు, వీళ్ళందరూ ఎండలో పనిచేయటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. తాటి ముంజలు తింటే వడదెబ్బ నుంచి మనల్ని కాపాడే గుణం ఉన్నది. అంతేకాకుండా వేసవిలో మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది, బాగా చురుకుంటుంది.
మూత్రము వేడిగా ఉంటుంది. అటువంటి మూత్ర విసర్జనలో మంట వేడి ఉన్నప్పుడు లేత తాటి ముంజలు తింటే చక్కటి పరిష్కారం. 4, వేసవిలో అమ్మవారు పొంగు వస్తుంది. ఈ అమ్మవారు పొంగు వచ్చిన వారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాటి ముంజలు పెట్టండి. వాటి వల్ల శరీరము ఉష్ణోగ్రత నియంత్రణ జరుగుతుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. ఇక 5, స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు తాటి ముంజ లేత ముంజలో పైనుండే పొరతో సహా తింటే క్రమేణా బరువు తగ్గుతారు. 6, గర్భవతులు బాలింతలు కూడా తాటి ముంజలు తినటం శ్రేయస్కరం. 7, కాలేయంలో కొవ్వు చేరి గతంలో కామెర్లో వచ్చిన వారు, అలాగే దీర్ఘకాలికంగా మద్యం సేవిస్తున్న వారు లేత తాటి ముంజల వల్ల కాలేయం చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది, కాలేయ సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇక 8, మగపిల్లలు ఆడపిల్లలు ముఖం మీద మొటిమల గురించి చాలా బాధపడుతుంటారు. రకరకాల క్రీములు రకరకాల సౌందర్య సాధనాలు వాడి విసిగెత్తిపోయి ఉంటారు తగ్గక. ముఖం మీద మొటిమలు ఉన్నవాడు, శరీరంపై తరచుగా గుల్లలు సెగ్గడ్డలు పొక్కులు వచ్చేవారు లేత తాటి ముంజల వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. 9, తాటి ముంజలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని, రొమ్ము క్యాన్సర్ కి కరెంటు చికిత్స గాని ఆపరేషన్ గాని కీమోథెరపీ మందులు వాడుతున్న వారు మీకు దొరికినంత కాలము ప్రతిరోజు లేత తాటి ముంజలు తింటే రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 10, తాటి ముంజలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా మనము జబ్బుల బారిన పడకుండా అంటువ్యాధుల బారిన పడకుండా అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు. తాటి ముంజలు ముఖ్యంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు, స్థూలకాయము భారీకాయం ఉన్నవారు, మలబద్ధకం ఉన్నవారు తినటం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుందని గమనించండి.